మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది ఈ సంవత్సరం. కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం? ఈ ఉగాది పచ్చడిలో అనేక రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఏ ఫ్లేవర్ వీళ్ళకి ఎక్కువగా తగులుతుంది అంటారు ఈ సంవత్సరం? మొట్టమొదటిగా మనం ఈ కర్కాటక రాశి సబ్స్క్రైబర్సు, మన ఫాలోయర్సు, ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు కర్కాటక రాశి వారికి లాస్ట్ ఇయర్లో నుంచి మనం పోల్చుకుంటే 2025లో విశ్వావసు హెల్ప్ చేసింది, కానీ పనులు కొంచెం లేట్గా అయినాయి. రెండోసారి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంటేనే ఆ పేరులోనే ఉంది పరాభవం, అవమానం. మరి 60 సంవత్సరాల బ్యాక్ ఇది వచ్చింది. 1966 ఉగాది నుంచి 1967 ఉగాది వరకు ఈ సంవత్సరం జరిగింది. దానివల్ల ఆ సంవత్సరంలో పుట్టిన వాళ్ళంతా కూడా ఏదో రకంగా పెళ్ళాం చేతిలోనో అత్తగారి చేతిలోనో తన్నులు తినడమో, అవమానింపబడ్డమో, బయట వాళ్ళ చేత్తో అలా జరిగిపోయింది. తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11. ఇక్కడే తెలిసిపోతుంది. ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చు చాలా అధికంగా కనబడుతుంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 7 కనబడుతుంది. కాబట్టి అవమానం కూడా చాలా అధికంగా కనబడుతుంది. కాబట్టి మనం ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అష్టమ రాహు ఉన్నాడు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కూడా. ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము వీళ్ళకి పూర్వార్ధంలో వీళ్ళకి అందరికీ కూడా స్వల్పమైనటువంటి ఆదాయాన్ని ఇస్తుంది. తర్వాత ఈ యొక్క మాటల చాతుర్యంతో వీళ్ళు వర్క్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. ఏదో అలా ముందుకెళ్తారు, కానీ ఆర్థికంగా బిజినెస్ యాక్యుమెన్ అనేటటువంటిది ఉండకపోవడం వల్ల అంత లబ్ధి పొందరు. మానసిక అశాంతి అనేటటువంటిది బాగా ఉంటుంది. పైల్స్ వ్యాధి పీడితులు అవుతారు. ఆడవాళ్ళకి సరైనటువంటి సమయాల్లో బహిష్టు రాకపోవడం, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలో గురుడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి మనకి జన్మంలో గురుడు షుగరు, ఇలాంటి ఇన్సులిన్ వాడడం, ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఇవ్వడానికి అవకాశాలు. అంటే ఒబెసిటీ, స్లిమ్ అయిపోవాలా అని చెప్పేసి అందరూ కూడా ఈ మధ్యకాలంలో డైటింగ్లు మొదలు పెడుతున్నారు. పచ్చి కూరగాయలని, పచ్చి ఆకుకూరల్ని తినేస్తున్నారు ఉడకబెట్టుకోకుండా. మంతిని సత్యనారాయణ రాజు గారు పుణ్యమా, వీరమాచినేని గారు పుణ్యమా అని బాగానే ఉంది. అయితే వీళ్ళు ఎన్ని చేసినా సరే లావైపోతారు వీళ్ళు. మరి ఈ రకంగా కర్కాటక రాశి వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు అనేటటువంటివి గడిస్తారు. కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటళ్ళు, ఇవన్నీ కూడా అమెజాన్ సర్వీసెస్ అలాంటివన్నీ, ఆధార్ కార్డులు, ఈ యొక్క జిరాక్స్ షాపులు, వీళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. చిన్న చితక వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారాల వరకు అందరూ కూడా బాగా సంపాదిస్తారు. అయితే రైతులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఎలక్ట్రికల్ వ్యాపారాలకి అంత అనుకూలమైనవి కాదు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ యొక్క ఏమిటిరా బాబు, ఈ కర్కాటక రాశి వాళ్ళకి శుభమా అంటూ మనం రాశిఫలాలు చూస్తుంటే వీడు ఏకంగా అపశకునాల లిస్టు పెడుతున్నాడు అనుకోవచ్చు. కానీ ఉన్నట్టుగా మనం మాత్రమే చెప్తాం. అందుకని మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు ఏమనుకుంటారో ఏంటో, పాపం న్యూ ఇయర్లో వాళ్ళు మూడు పోగొట్టడం ఎందుకు అని మొహమాటంతో చెప్పొచ్చేమో, కానీ మనకేం మొహమాటం వద్దు. ఉన్నట్టుంటే రెడీ అయిపోతారు వాళ్ళంతా కూడా. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనేటటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఆ పెళ్ళిళ్ళు కూడా తక్కువే, పెట్టుడు ముహూర్తాలు, జాతకాలు కలవాలంటారు, ఇవ్వంటారు అవంటారు, ఏదైనా సరే వేగిరపడాలి వీళ్ళంతా కూడా. నెక్స్ట్, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి పూర్వార్థంలో. ఉద్యోగాలు లేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి వరకు అంటే మనకి పూర్వార్థం అంతా కూడా మంచిగా కలిసి వస్తుంది. ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ యొక్క వీటిల్లో అది మన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య
తీవ్రతరమైనటువంటి పోరాటం జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు అపనిందలు వేసుకోవడం, నిందలు వేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళిపోవడం, అత్తగారు మామగారు మీద కోపాలతో భార్యలను భర్తలని ఇద్దరు కొట్టుకోవడం, వేధించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చెరువు మీద అలికి ముడ్డి కడుక్కోవడం మానేస్తే ఎవరికి నష్టం? ఆ విధంగా వీళ్ళందరూ కూడా అత్తగారి మీద మామగారి మీద కోపంతో పెళ్ళాన్ని వదిలేస్తే వీడికే లాస్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి గురువుగారు? ట్రంప్ ఉన్నాడు కదా వీళ్ళందరికీ కూడా మొగుడు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి ట్రంప్ ఎన్నో ఆంక్షలు పెట్టినా కూడా కర్కాటక రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త కొత్త ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఫారెన్ వెళ్ళాలని ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి అవకాశాలన్నీ కూడా సద్వినియోగపరుచుకుంటారు. గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీసా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా అంత స్టాంపింగ్ అంత ఈజీ కాదు, బట్ స్టిల్ దెన్ వెళ్ళగలుగుతారు చాలామంది. అలాగే విదేశాల్లో విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో కాస్త ఊడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి, అండ్ లే ఆఫ్ల వల్ల. అలాగే విద్యార్థులకి వర్క్ పర్మిట్లు ఇవన్నీ కూడా తక్కువగా ఉండడం, విదేశాల్లో ఉద్యోగాలు చాలామందికి తక్కువగా వస్తున్నాయి, రావడం లేదు. ఈ కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి కూడా అంతే. అయితే వీళ్ళందరికీ కూడా పూర్వార్ధంలో రాదు, కానీ నెక్స్ట్ ఉత్తరార్ధంలో అంటే మళ్ళీ సెప్టెంబర్ 19 నుంచి 2026 సంవత్సరం నుంచి రెండో ఫేజ్లో వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు, ఈ యొక్క వ్యవసాయము, ఫర్టిలైజర్స్, ఎరువులు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు గురుగారు ఏ సంవత్సరంలో? కర్కాటక రాశి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ ఏమిటంటే వీళ్ళ కేసు కోర్టు మీద బెంచ్ మీదకి రావడమే టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు కొట్టుకుంటున్నారు. లాయర్లకి 1,50,000 2 లక్షలు ఇచ్చేసిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. 30,000 కేసుకి దొరికిందే ఛాన్స్ అని లాయర్లు కూడా దొబ్బేసిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ప్రొఫెషనల్స్ కాదనమాట. ఇటువంటి ఇలా డబ్బులు దొబ్బేసేవాళ్ళు దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ లాయర్స్. మా గురువుగారు పద్మనాభరెడ్డి గారు ఉండేవారు. ఎంత పెద్ద కాంప్లికేటెడ్ కేసు అయినా తక్కువ ఫీజు, అండ్ హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ who was offered a chair, a chamber in the court, హైకోర్టు ప్రెమిసెస్లో. ఇప్పుడు అందరికీ వస్తున్నాయి, అప్పుడు ఆయనకు అంత గౌరవించారు. జడ్జెస్ కూడా ఆయన్ని చీఫ్ జస్టిస్ పోస్ట్ వస్తే వదిలేసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ కూడా మా గురువుగారు పద్మనాభరెడ్డి గారిని అడిగేవారు సలహాలు జడ్జిమెంట్స్ విషయాల్లో ఇలా ఇచ్చేటప్పుడు. అలా తెచ్చుకోవాలి పేరు. అలాంటి వాళ్ళు వీళ్ళకి దొరకరు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికి కూడా డూప్లికేట్ లాయర్లు, డబ్బులు తినేసే లాయర్ల చేతిలో పడిపోయి మోసపోతారు. అవి బెంచ్ మీదకి రావు. అవి ఇప్పుడు బెంచ్ మీదకి పూర్వార్ధంలో కానీ ఉత్తరార్ధంలో వస్తాయి. అదే గోల్డెన్ పాయింట్ వీళ్ళకి. భర్తల నుంచి విడాకులు వస్తాయి కొంతమందికి, వీళ్ళే కోరుకున్నారు కాబట్టి అది టర్నింగ్ పాయింట్. కెరీర్ విషయంలో అసలు డౌట్ లేదు. ఉద్యోగాల్లో వీళ్ళకి మంచి ప్రమోషన్స్ రావడము, ఉద్యోగాల్లో వీళ్ళు కోరుకున్న చోట్లకి జాబులు లేనటువంటి వాళ్ళకి కొంతమందికి మెరిట్ స్టూడెంట్స్కి జాబులు రావడము అనేది జరుగుతాయి. ఇది కూడా టర్నింగ్ పాయింట్. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి అంటే మనకి నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత జరగడం అనేటటువంటి జరుగుతాయి. ద్వితీయార్థంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. టర్నింగ్ పాయింట్ రాహుకేతువులు మార్పు ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా పెళ్లి చూపులకు వెళ్తారు. పెళ్లి చూపులకి ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మదర్, ఫాదర్ అండ్ పెళ్లి కూతురు ఫ్లైట్లో వెళ్తారు. విజయవాడ, గో టు విజయవాడ. హోటల్ వీళ్ళు మీటింగ్ పాయింట్. వాడు వస్తాడు హోటల్లో, 25,000 అయిపోద్ది, ఒప్పుకోరు. మళ్ళీ 2 times, సెకండ్ టైం, థర్డ్ టైం, మూడోసారి కాళ్ళు అవుతాయి. నువ్వేళ్ళు చేసేసుకోమ్మా, చూసేసుకో అంటారు. ఆ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి మూడవ ప్రయత్నంలో, రెండవ ప్రయత్నాల్లో వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బిల్డప్లు ఇచ్చి వీళ్ళ ఫ్లైట్లలో గీట్లలో వెళ్ళి పెళ్లి చూపులు ఇవన్నీ చేస్తే కనుక ధన నష్టం జరుగుతుంది. లేకపోతే రెండవది ఇంకొక కేటగిరీ ఉన్నారు. శుక్రమూఢం ఉందమ్మా మనకి ఎప్పటి వరకు, ఫిబ్రవరి 17 తారీఖు వరకు ఉంది 2026 సంవత్సరంలో. శాస్త్రాలు ఘోషిస్తున్నాయని చెప్తే అబ్బాయి లేదండి, అక్కడ అమ్మాయి రమ్మంటుందండి మా అబ్బాయిని. ఫారెన్లో, ఇద్దరు ఫారెన్లో ఉన్నారండి, వేరే స్టేట్లో, వాడు వేరే స్టేట్లో, ఈమె యుఎస్ఏలోనే అని చెప్పేసి వద్దమ్మా అంటే అబ్బాయి పిలిచేస్తున్నారండి అని బిల్డప్ ఇచ్చేస్తారు. వెళ్తారు. ఆ అమ్మాయి చూసిన తర్వాత రెండో రోజు ఫోన్ ఎత్తాడు వాడిది చూసుకొని. ఈ డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోయినాయండి గురుగారు అంటే, శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చేసుకోకూడదు.
ఒకటి ఈ రకంగా కర్కాటక రాశి వాళ్ళు కనుక సరైనటువంటి సంబంధాలని సరైనటువంటి మనుషుల్ని చూసుకొని సరైనటువంటి ముహూర్తాలు పెట్టుకొని చేసుకోవాలి. లేకపోతే 2026 సంవత్సరంలో అసలు శుభముహూర్తాలు లేవు, అన్నీ పెట్టుడు ముహూర్తాలే. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది. మరి వీళ్ళు సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు? వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి రాహు అస్సలు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుములు నావపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చక్కగా చేసుకోవాలా. ఆ తర్వాత ఈ యొక్క మనకి రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ శనివారం నాడు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఓం రాహవే నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులను ఎలాగో ఎదిరిస్తారు, మొత్తం అన్ని 12 రాసుల వాళ్ళను గురువులను ఎదిరించకూడదు. గురువులను ఎదిరించడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే గురు దోషాలు అనేటటువంటివి వస్తాయి. అండ్ లైఫ్ లాంగ్ పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళు అయినా కూడా అవి పెటాకులు అయిపోతాయి. ఇది తెలియక చాలామంది వాళ్ళు గురువులనితో ఎదిరించి మాట్లాడడం ఫ్యాషన్ అనుకుంటారు. సో ఇలాగా ఈ యొక్క గురువు చరిత్ర చదువుకోవడం, గురువుని గౌరవించడం ఇలాంటివి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.